వెల్కమ్ టు దంటూ మైండ్ మాస్టరీ. మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం రావట్లేదా? మీ గోల్స్ని మీరు అచీవ్ చేయలేకపోతున్నారా? ఎందుకని? సమస్య ఎక్కడుంది? అయితే వాచ్ చేయండి దంటూ మైండ్ మాస్టరీ. అది ఎలాగంటే ఈట్ దట్ ఫ్రాగ్, అంటే కప్ప ఏ విధంగా అయితే తన ఆహారం తింటుందో అదేవిధంగా మీరు మీ జీవితంలో ప్లానింగ్ అనేది చేసుకుంటే చక్కగా వర్కౌట్ అవుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ 80-20 రూల్స్. 80-20 రూల్ అంటే 20% ఎఫర్ట్ పెడితే 80% రిజల్ట్ వస్తాయి. తెలివైన వాళ్ళు 20% ఎఫర్ట్ పెట్టి 80% రిజల్ట్స్ని రాబడతారు. వాళ్ళకి ఉన్న సమయాన్ని చక్కగా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. తర్వాత 3D అంటే ఆ ఫార్ములాని ఫాలో అవుతారు. 3D అంటే డెసిషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్. మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, ఒక గోల్ని పెట్టుకున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు. దీన్ని నేను ఎలాగైనా సరే సాధించాలి, దీన్ని ఎలాగైనా సరే నేను అచీవ్ చేయాలి అని ఒక బిజినెస్ పీపుల్ కానీ, ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు కానీ, వేరే వేరే రంగాల్లో ఉన్న ఎవరైనా సరే దీన్ని మనం పెట్టుకోవచ్చు. డిసిప్లిన్ అనేది దీనికి మీరు చేసే పనికి చక్కటి డిసిప్లిన్ అనేది కూడా ఉండాలి. తర్వాత డిటర్మినేషన్ అంటే ఒక అంకిత భావంతో చేయాలి. కమిట్మెంట్, మీరు కమిట్ అయిన తర్వాత ఒక పనికి మీరు ఒక పని చేయడానికి కమిట్ అయ్యారంటే, ఒక గోల్ని అచీవ్ చేయడానికి కమిట్ అయ్యారంటే దాన్ని ఏ విధంగా అయినా సాధించాలన్న కమిట్మెంటు మీలో ఉండాలి. అప్పుడే మీ గోల్ని మీరు అచీవ్ చేయొచ్చు. తర్వాత ABCDE ఫార్ములా ఒకటి. ABCDE అంటే ఏ అంటే కంపల్సరీ, ఇంపార్టెంట్, అర్జెంటు. కంపల్సరీ చేయాలి, ఇంపార్టెంట్, అర్జెంటు అనేదాన్ని ఫస్ట్ మీకు రోజులో కానీ, వారంలో కానీ, నెలలో కానీ మీరు చేయాల్సిన పనుల లిస్ట్ రాసుకున్నప్పుడు ఈ ఏ అనే ఫార్ములాని మనం ఉపయోగించాలి. కంపల్సరీ అంటే ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి. అర్జెంటు ఈరోజే చేయాలి. అలా కంపల్సరీ, అర్జెంటు, ఇంపార్టెంటు ఈ మూడింటిలో లిస్ట్ రాసుకున్నప్పుడు ఈ మూడు కానీ ఉంటే కనుక దాన్ని ఆ రోజే పూర్తి చేసేయండి. తర్వాత బి, కంపల్సరీ అయినప్పటికీ అర్జెంట్ కాదు. ఇవాళైనా పూర్తి చేయొచ్చు, రేపైనా పూర్తి చేయొచ్చు, కానీ కంపల్సరీ ఈ పని తప్పకుండా చేయాలి అనే విధానాన్ని కూడా మీరు పాటించాలి. తర్వాత సి అనేది నో లాస్ నో గెయిన్. ఈ పని చేయడం వల్ల మనకు లాసు లేదు, లాభం లేదు అనేదాన్ని మీరు కొంచెం ప్రయారిటీ తగ్గించండి. చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే లాభం ఉండదు, నష్టం ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నారనుకోండి, లాభం ఉండదు, నష్టం కూడా ఉండదు, టైం వేస్ట్ అవుతుంది, అంతేగాని పెద్దగా ఏమి ఉండదు. అలాగే ఇంకొకటి డి అంటే డైవర్ట్. డి అంటే డైవర్ట్. మీరు చేసే వర్క్ని స్ప్లిట్ చేసి వేరే వాళ్ళకి అప్పగించండి. అది మీరే చేయాలి అనే రూల్ ఏం లేదు కాబట్టి దాన్ని వేరే వాళ్ళకి అప్పగించండి. అలా అప్పగించడం వల్ల మీ పని కొంత సులువు అవుతుంది, మీకు పని భారం కూడా తగ్గుతుంది. తర్వాత ఈ ఎలిమినేషన్, మీకు ఇంపార్టెంట్ కాని పనులు ఏమైనా ఉంటే కనుక వాటిని ఎలిమినేట్ చేయండి. అలా ఎలిమినేట్ చేయడం వల్ల మీకు టైం ఆదా అవుతుంది. కొన్ని పనులు ఆ టైంలో వేరే పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా మీరు మీ రంగాల్లో మీ గోల్స్ని సెట్ చేసుకుని ఈ విధంగా మీరు ముందుకెడితే కనుక మీరు కంపల్సరిగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి.